ఇప్పుడు నేను విజయవాడకి అయితే వచ్చాను. మా సార్ని కలవడానికి అయితే ఇక్కడికి వచ్చాను. అండ్ అలాగే క్రిస్మస్ కూడా ఉంది కదా, చూసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాను. తిరుపతి నుంచి అయితే నేను బయలుదేరాను. చాలా రోజులైంది కదా మాట్లాడి కెమెరాతో, సో కొంచెం నర్వస్గా ఉంది. బట్ ఓకే. సో ఇప్పుడు విజయవాడలో అయితే ఉన్నాను. తిరుపతి నుంచి మార్నింగ్ 9కి అయితే బయలుదేరాను. సో ఇది కాశ్మీర్ వెళ్ళే ట్రైన్ ఒకటి ఉంది, సో దానికైతే నేను బయలుదేరాను. దాంట్లో బయలుదేరి 9కి అయితే బయలుదేరితే ఇప్పుడు 3కి అయితే వచ్చింది. సో తొందరగానే వచ్చింది. సో నెక్స్ట్ ఏందో మాట్లాడుకుందాం. ఇక్కడ ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రోడ్ క్రాసింగ్ ఈవినింగ్ టైము ఫుల్ రష్ ఉంటుంది. అవతలాలకి ఎలా వెళ్ళాలో తెలియదు. ఎప్పుడు ఇదే ప్రాబ్లం. నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా ఎదురు కనపడుతుంది అదే కోచింగ్ సెంటర్. ముందు అవతలు దాటుకోవాలి, ఇదే సవాలు. ఇప్పుడు మనం ఆర్కే ట్యూటోరియల్ కోచింగ్ సెంటర్ వెళ్తున్నాం. ఇదే కోచింగ్ సెంటర్. లోపల సారి షాక్ అవ్వకుంటే బెటర్. హీరో చూడన్నా మహేష్ బాబు అన్న మహేష్ హీరోయిన్ ఎక్కడ హీరో ఇక్కడ హీరోయిన్ శ్రద్ధగా పోస్తాడు సార్ అన్న. చెప్పండి టీ చెప్పండి, తాగి ఎలా ఉందో సార్? బాగున్నారు చెప్పండి సార్. టీ చాలా బాగుంటుంది. తాగకుండా చెప్పగలండి మీరు, తాగి నాకు చెప్పండి. మామా టీ అంటే ది ఫేమస్ టీ మామా టీ స్టాల్. అసలు పోయే టీ ఎక్కడ దొరుకుతుంది? ఎందుకు ఇంత స్పెషల్ ఇక్కడ? మీరు తాగి చూస్తే కూడా టేస్ట్ చూడు. 6 జనాలు దిగు ఫస్ట్ ఎంతమంది ఉన్నారు అక్కడ చూడరా, ఎంతమంది ఉన్నారు. దీంట్లో ఏం వేసాడు? వేసాడా? మరి అదే కదా అడిగాను నేను ఆల్రెడీ. వీడు ఒక్క వీడేం కాదు, ఏదో వేసాడు. ఎందుకు 100 రూపాయలు పెడితే వస్తుంది. దాన్ని పౌడర్ వేసి ఇంత కలిపితే అదేంటిది. తాగిన తర్వాత చెప్తా ఏం వేసాడంటే దాల్చిన చెక్కేసాడు. అవును, దాల్చిన చెక్కేసాడు. సో గైస్, మనం ఇప్పుడు భవానీ ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే అడల్ట్స్ వచ్చి 120, చిల్డ్రన్స్కి వచ్చి 90 ఉంది. డ్రాపింగ్ పికప్ అనమాట. సో ఇప్పుడు మనమైతే బోటింగ్కి అయితే వెళ్దాము. ఫస్ట్లో ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ కెమెరా అలో ఉందో లేదో తెలియదు కానీ నేనైతే తీస్తున్నాను. గాయస్, నేను అండ్ సుభాష్ మేమైతే స్పీడ్ బోట్ అయితే తీసుకున్నాం. ఒక్కనే 600 అన్నాడు కాబట్టి 3 పర్సన్కి 600. సో షేర్ చేసుకున్నాం. ఇంకా అబ్బాయి ఎక్కన్నాడు? గుడికి వచ్చారా? ఓకే. అంటే ఇది లొకేషను. సో ఆ బోట్ అయితే 120. సో నార్మల్గా వెళ్తుంది. మేము తీసుకునే బోట్ ఎక్కడ ఉందో తెలీదు. మేబీ అక్కడ వెళ్ళేది అదే అనుకుంటాను. అది సింగిలా? సో అక్కడ వెళ్తాను కదా, అదే స్పీడ్ బోటు. సో మామూలుగా ఉన్నది స్పీడు. అలా ఎదురుగునేది వచ్చి చిన్న బోటు. ఇది కూడా స్పీడ్ బోటే. చూడండి ఎలా వెళ్తుందో. నెక్స్ట్ మేమే అన్నమాట వెళ్ళేది. మంచి సన్సెట్ టైంలో అయితే వచ్చాను చూస్ చేసుకుని. ఇది లొకేషను. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. బ్రో హాయ్ చెప్పండి బ్రో. బ్రో మీ పేరు? సాయిరామా? సాయిరామ్ అన్న. హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది అన్నకు, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సో అది ఏం చేస్తారన్న? చాలా మీరు చూడండి ఒకసారి. హెల్పింగ్ హ్యాండ్స్ ఉండిలో చూడండి. ఓకే, చెప్పండి ఏమన్నా దాని గురించి. హెల్పింగ్ హ్యాండ్స్ అన్న డైలీ అడుక్కున్న వాళ్ళకి 5 సంవత్సరం కరోనా నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అది చేస్తున్నాం. మీరు కుదిరితే ఒకసారి చూడండి అన్న హెల్పింగ్ హ్యాండ్స్. అది గైస్, ఒకసారి మీరు ఛానల్ చూసి అయితే మీ వంతు హెల్ప్ కూడా చేయండి. సో ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి.
ఆ టికెట్ తీసుకో. ఐలాండ్ వెళ్దామా? అక్కడి నుంచి వస్తాడు మళ్ళీ మీరు కింద పడిన నో ప్రాబ్లం, మనకి ఈత వస్తుంది. ఇది వచ్చేసి బాబాయ్ మామూలు స్పీడ్ నడపలేదు. రమణ బాబాయ్ అందుకే రౌండ్ అడిగాడు, రౌండ్ ఐలాండ్ అడిగాడు. ఐలాండ్ అడిగితే ఇక్కడ దిగాలి, లేదంటే అన్న తీసుకెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ బాబాయ్. మన బాబాయ్ ఫ్రీగా లేడు, కొంచెం సీరియస్గా ఉన్నాడు. బాబాయ్ నా లవడాలి అన్నట్టు సీరియస్ ముఖం పెట్టాడు. లేకపోతే బాబాయ్ ముందే సీరియస్ ఉంటే ఆడొకటి తెంగాడు మధ్యలో సరిపోయాడు. బేస్మెంట్ స్ట్రైట్గా ఉంటుంది, కానీ ఇదేందో కొంచెం కిందికి వాలుగా ఉంది. ఏమంటారు దీన్ని, అది ఎలా నిలబెట్టారు? ఆడొక బొక్క ఉంది, బొక్క కాదు విండో. చూస్తే చిన్నపిల్లలు అక్కడ దూరంగా ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ ఒక చిన్నపిల్ల కూడా ఉంది, ఉయ్యాలు ఊక్కుంటుంది. సో గైస్, ఏంటి చిన్నప్పుడు ఒక్కకుండా ఇప్పుడు ఊగితే ఏం చేస్తారు? ఇక్కడ రిసార్ట్సే కదా ఇది. రిసార్ట్స్ అన్నారు, కానీ చుట్టూ చూసే కాంపోజిట్లే ఉన్నాయి. ఏం మెయింటైన్ చేస్తామో అని అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే మనకు చాలా ఉన్నాయి. సార్ చూడండి, వే టు మిర్రర్ మెస్, అద్దాల మహల్ ఎక్కడుంది బ్రో? అదండి బ్రో, ఇది రిసార్ట్ అనడం కంటే ఓవర్ హెడ్ ట్యాంక్ అనొచ్చు. రెండు పైకి చేసుకున్నారా అన్న, పైన ఉంది కదా. ఇదేంటి ఊగుతుంది ఏంటి? ఇది ట్రీ హౌస్ కూడా కాదు. అరే తీసేసారు. నువ్వు ఇలా రారా, నాకే కష్టంగా ఉంది పిల్లలు ఎలా. రండి. కాదు, ఇక్కడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉందో అక్కడ చూడు మా వాళ్ళు. ఏంటి బ్రో అది, మీరు ముందు వెళ్తే మంచిగా ఉంటుంది. ముందు మీరు వెళ్ళండి బ్రో. అవునా? అయ్యా, వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. అని భయపెట్టి వాళ్ళు ఎన్నికి పంపిద్దండి. వాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళు బయటకు వెళ్తారు. గైస్ చూడండి, ఆడియన్స్ చాలా కష్టపడుతున్నారు. అసలు నేనైతే వన్ పొజిషన్ నాకు మా బ్రో ఎదురుకి వెళ్ళిపోయాడు. అయ్యో రే, ప్యాంట్ చినిగిపోతున్నా రే.
గైస్ చాలా స్ట్రెంత్గా ఉంది. ఇది ఫ్రీగా పెట్టినప్పుడు అర్థమైపోయింది, రాకూడదని అర్థం చేసుకోవాలి. మనమే జాగ్రత్త రమ్మని చెప్పి. క్యాబ్ నీ సైడ్ ఉంది, నా సైడ్ హౌ కమ్? ఏం చేయాలి? నీతో కనబడతానా గాయస్? ఇప్పుడు నేను మిడిల్లో ఉన్నాను, లాస్ట్ వరకు వెళ్తాను లేదు తెలీదు, కానీ కెమెరా పట్టుకొని మాత్రం లాస్ట్ వరకు రారు. చాలు. తను వచ్చేసి మీనాక్షి, మనతో బట్టి వచ్చారు. అక్కడ చూసారు కదా స్పందన అంట, స్పందన లేక నిలబడుకొని చూసారా, తనే స్పందన. హాయ్ చెప్పండి. బ్లాగింగ్ ఛానల్ ఉంది అందుకని చెప్పేసి అంతే. ఇప్పుడు మనతో పాటు మీనాక్షి అండ్ స్పందన ఉన్నారు. వీళ్ళకి డాన్స్ రాదంట, మనం ఇప్పుడు డాన్స్ నేర్పిద్దాం. అయ్యో అయ్యో అయ్యో, మీరున్నా రెండు చేతిలో పట్టుకుని, ఒక చేతినే పట్టుకున్నాడు. పెద్ద పిల్లలకి పెద్ద ట్రైన్లు దూరంగా ఉన్నాయి. ఏమా ఏం లేదు ఇక్కడ, అదొకటే ఉంది ఇంట్రెస్టింగ్గా. అది కూడా కనీసం ఇదన్నా ఉంటే, కొలంబస్ అన్న వాళ్ళు అది క్లోజ్ చేశారు. ఏమీ లేదు బ్రో ఇక్కడ. సో అంతా లోపల డొల్లే. మేము వచ్చేలాగా టైం అంతా అయిపోయింది. లాస్ట్కి ఇదే మిగిలింది, కానీ ఇది ఏ ఉండదు. 6కి క్లోజ్ మామూలుగా. ఎవడ రైడ్ పీకుతాడు ఒక 6కి క్లోజ్. చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఫుల్ రష్ ఉంది. ఎన్ని గంటలకు వెళ్తాం తెలీదు. సో మా ఫ్రెండ్స్కి అయితే 8:30కి ట్రైన్ ఉంది. వీళ్ళు వెళ్తారులే, నో ప్రాబ్లం. ఇప్పుడు 6:30 అయింది, చూద్దాం. ఎక్కడ పడిపోతుంది ఏంటి, ఫుల్గా ఉన్నారు జనాలు. కింద కూడా ఉంది కదా, కింద ఏంటి, కింద రిచ్గా ఉంది, పైన నార్మల్ ఉంది. వ్యూ సూపర్ ఉన్నది. ఏం లేదు, పైకి కిందికి, పైన చైర్స్ ఉన్నాయి, ఇక్కడ బల్లలు ఉన్నాయి, చైర్స్ కూడా ఉన్నాయి, కూర్చునే కింద స్పేస్. ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వెళ్తున్నాం. లోపలికి బండి అలో ఉందో లేదో తెలీదు, కానీ చెక్ చేయడమే. మీరు వెళ్ళండి సార్, దూసుకెళ్ళిపోండి, వెళ్ళొచ్చు. ఇది చర్చా ప్యాలెసా? ఏం సార్ ప్యాలెస్ లాగా ఉంది. ఎవరు పెట్టాడు? ఓకే, మరి వచ్చిండు కదా వీడికి. సిఎస్ఐ సెయింట్ పాల్ బాసిలికా. మామూలుగా లేదుగా. గైస్, ఈరోజు నేను మా సారు వీళ్ళు నన్ను ఎంజీ చేయడానికి వచ్చారు. వీడికి ఈ సినిమా ఒకటి తీసుకొచ్చారు, హర్రర్ సినిమా. నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ థియేటర్లో ఏడ సీట్ ఖాళీ లేదు, కానీ నా పక్కన ఒకటే సీట్ ఖాళీ ఉంది. చూడండి, ఇక్కడ ఒక్క సీట్ ఖాళీ ఉంది. ఎందుకు? నేను ప్రశాంతంగా ఉండే ఇష్టం లేదు నాకు. ఇది గైస్, ఫైనల్లీ విజయవాడ ట్రిప్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానో తెలుసుకోవడానికైతే మన ఛానల్ అయితే ఫాలో చేయండి గైస్. అలాగే వీడియోని అయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి.